చాలా మంది క్రైస్తవులు కూడా ఇగ్నోరెంట్, చాలా తెలియక మాట్లాడుతుంటారు. కొంతమంది క్రైస్తవులకి ఫ్యాషన్ అయిపోయింది. యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టినట్టు మీకు తెలుసా? ఆయన 25న పుట్టలేదంటే మనకి ఏదో డేట్ చెప్పాలి కదా, ఏ డేట్ పుట్టారు అది తెలియదు. అది దీని సమస్యని ఇప్పుడు కాదండి, 360లో డెన్నిస్ ది లిటిల్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు, క్రిస్టియానిటీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ కాలంలో అంటే 315లోన అఫీషియల్ రిలీజన్ అయిపోయిందో, అంటే అప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో ఉండేది. 19 మంది రోమన్ చక్రవర్తులు 250 సంవత్సరాలు క్రైస్తవులను నరికి పారేసేవారు. నీరో, డొమిషియన్, సిస్టమస్ సెవేరియస్, మాక్సిమస్, డేసియస్, వలేరియస్, డయోక్లేషియన్, పయస్, వీళ్ళందరూ కూడా నరికి పారేశారు. అయితే కాన్స్టంటైన్ మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయినప్పుడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే అఫీషియల్ రిలీజన్ అయిందో అప్పటి వరకు ఈ రోజు మనకున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అండి ఈ రోజు. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఉన్న క్యాలెండర్